ఓకే సార్. ఇలా ఛాన్స్ దొరికినప్పుడు కువైట్ వాళ్ళ కళ్ళు కప్పి ఇండియాకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకు అలా అంటున్నాను, మా సార్ ఏమన్నాడో చెప్తా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. 7 గంటలకు జహరాన్ ఏరియాకి రమ్మంటే 6:40 వరకు నేను బండి కూడా స్టార్ట్ చేయాల. ఇక్కడ నుంచి మా సార్ వాళ్ళు ఉన్న ఏరియాకి వెళ్ళడానికి 2 నిమిషాలు పడుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే జీతం సంక్రాంతిపోతుంది. కెమెరాలు ఎక్కడ పెట్టున్నారో వాళ్ళకే తెలియట్లే. పొద్దున్నే శుక్రవారం శనివారం రోజుల్లో రోడ్లు ఖాళీగా ఉంది. జస్ట్ ఒక్క నిమిషం తక్కువతో మా సార్కి మెసేజ్ పెట్టేశాను, నేను కింద ఉన్నాను సార్ అని చెప్పేసి. వెంటనే రిప్లై చేశాను. బండి గడికి 1 రోజులు అయిపోతుంది, జానడుతుంది దుమ్ము. ఏమన్నా అంటాడేమో అని చెప్పి భయపడ్డాను కానీ సాఫ్ట్ వెళ్తున్నాడు కాబట్టి ఏం మాట్లాడు. మా సార్ ఫోన్ లో నాతో మాట్లాడింది ఏంటంటే, శివ ప్లీజ్ కమ్ అప్ టేక్ ద బ్యాగ్స్ అని చెప్పి ఆడతా పాడతా పైకి వెళ్ళి ఆ బ్యాగులు తీసుకొని కిందకు వచ్చేసారు. ఇలా బ్యాగులు ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్ దాకా తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వచ్చే ప్రతి డ్రైవర్ కనిపిస్తుంది. ఎప్పుడు 2 సంవత్సరాలు అయిపోద్ది ఆ బ్యాగులు చదువుకొని ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి అనిపిస్తుంది. కువైట్కి రాగానే పాస్పోర్ట్ వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు. మనం ఇండియాకి వెళ్ళాలని ఎంత ట్రై చేసినా వాళ్ళు పంపిస్తే తప్ప పాస్పోర్ట్ మన చేతిలోనే ఉంటే నాలాంటి మెంటలు ఖచ్చితంగా బ్యాగులు చదువుకొని ఇండియాకి వెళ్ళిపోతారు. అందుకనే ముందు జాగ్రత్తగా పాస్పోర్ట్ తీసేసుకుంటారు. ఇక్కడికి రాగానే మొత్తానికి సార్ వాళ్ళని బ్యాగులు ఎయిర్పోర్ట్ లో దించేసి ఇంకో 10 రోజులు స్కూల్ డ్యూటీలు చేసుకొని ఫ్రీగా పడుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.